వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని. తెనాలిపై విష ప్రచారానికి చెక్ పెట్టారు తెనాలి పోలీసులు. తెనాలిలో గత కొంతకాలంగా విష ప్రచారం చేస్తున్న న్యూడ్ వీడియోల కాల్ యాప్ తెనాలిలో డిజైన్ చేసింది కాదని, అదొక పారిని యాప్ అని పోలీసులు తేల్చారు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ జనార్దన్ రావు అసలు విషయాన్ని వెల్లడించారు. తెనాలి 3 టౌన్ పరిధిలోని చెంచుపేటలో ఒక ఇంట్లో ఈ ఆన్లైన్ యాప్లో సభ్యత్వం తీసుకొని నగ్నంగా కనిపిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు 2 మహిళలు. ఆ మహిళల బంధువే ఈ తతంగాన్ని పోలీసులకు వెల్లడించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. ఆన్లైన్ ద్వారా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న 3 అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 2 మహిళలు ఇళ్లల్లో పనులు చేసుకుని బ్రతుకుతారు. అందులో ఒక మహిళ కుమారుడు 3వ వ్యక్తి. అతను జొమాటోలో డోర్ డెలివరీ చేస్తుంటాడు. వారి నుండి ఒక ల్యాప్టాప్, మొబైల్ సీజ్ చేసినట్లు పోలీసు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మహిళలు విదేశాల్లో తయారైన యాప్లో సభ్యత్వం తీసుకొని ఇలా డబ్బులు సంపాదిస్తున్నట్లు వెల్లడించారు డిఎస్పి. ఇది ఒక ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారము. అందులో ప్రపంచవ్యాప్తంగా సభ్యత్వం తీసుకున్న వారు లైవ్లో నగ్నంగా ప్రసారం చేస్తారు. అలాగే తెనాలికి చెందిన 2 మహిళలు సభ్యత్వం తీసుకొని ఆన్లైన్లో ప్రదర్శనిస్తున్నారు. వీక్షకులు టోకెన్లు చెల్లించి వీరిని చూస్తుంటారు. టోకెన్ల ద్వారా డబ్బులు వీరికి అందుతాయి. ఇది కేవలం తెనాలిలో మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా యూజర్లు ఈ యాప్లో ఉన్నారని చెప్పారు డిఎస్పి. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో అనురాధ, సహనాజ్, హేమంత్ సాయిలు ఉన్నారు. ఈ ఆన్లైన్ న్యూడ్ కాల్స్ విషయంపై ఒకవైపు డిఎస్పి ఏం చెప్పారు, మరోవైపు నిందితులు ఏమంటున్నారో విందాం. తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ యాప్లో ఈ అశ్లీలంగా కనిపించడం, దాన్ని పరంగా డబ్బులు సంపాదించడం అనే దాని మీద మేము ఒక కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ కేసులో పూర్వపరాలు విచారించి వారిని విచారించినప్పుడు కొన్ని వాస్తవాలు వెలుగు చూశాయి. అవి పత్రికాముఖంగా మీ అందరికి తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ను పెట్టాము. ఈ కేసులో ఈ అనురాధ అనే అమ్మాయికి ఒక బాబు ఉంటాడు. భర్త వదిలేశాడు, 45 సంవత్సరాలు. పిల్లాడిని ఇంజనీరింగ్ చదివించుకుంటా పిల్లాడు మధ్యలో లవ్ మ్యారేజ్ చేసుకొని చదువు మానేశాడు. అప్పుల పాలు అయింది. అప్పడాల కంపెనీలో పనిచేసేది. ఈ అమ్మాయికి స్నేహితురాలు విజయవాడలో ఉంది. అక్కడైతే కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చే పని దొరుకుద్దని విజయవాడ ఈడ్పుగా వెళ్తుంది. వెళ్ళి అక్కడ పని కోసం ఎత్తుకుతున్న క్రమంలో ఇంటి పక్కన ఉన్నవాళ్ళు ఈ ఆన్లైన్ యాప్లో మనం ఎన్రోల్ అయ్యి ఇట్లా మాట్లాడడం, అవతల వాళ్ళతో మాట్లాడితే లేదంటే చిట్ చాట్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పారు. దాని మీద ఈ అబ్బాయి సహాయంతో అమ్మాయి ఆ యాప్లో ఎన్రోల్ అయింది. ఆ యాప్లో ఎన్రోల్ అయిన క్రమంలో ఆ ఆధార్ కార్డు ఆమె ఫేక్ రికగ్నిషన్తోనే ఎన్రోల్ అవుతారు. వేరే వాళ్ళు ఎవరైనా కూడా కనబడితే బ్లాక్ అయిపోయే విధంగా యాప్ డిజైన్ చేయబడింది. అది ఆన్లైన్ యాప్, ఇది ఇంటర్నేషనల్. 2 నెలల తర్వాత కోడలో ఈ వ్యవహారంతో గొడవపడి నేను ఇక్కడ ఉండను అని ఆవిడ గొడవపడి ఇక్కడ తెనాలి పుట్టింటికి వచ్చేస్తుంది. ఆ కుర్రోడు కూడా వచ్చేసి ఇక్కడ వాళ్ళ మామతో పాటు ఆటో తోలుకుంటూ స్విగ్గీ జొమాటో నడుపుకుంటూ 2 నెలలు బట్టి ఉంటున్నాడు. అత్తగారు అయిన ఈ అనురాధ ఒక్కతే అక్కడ ఉండలేక మళ్ళా తెనాలి వచ్చి ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకుంది. ఆవిడ ఒక్కతే ఉంటుంది. ఈ క్రమంలో ఆవిడ స్నేహితురాలు షహనాజ్ అని ఆవిడ పరిచయం అయింది. ఆవిడ కూడా బాధలు చెప్పుకుంది. నాకు ఇట్లా అప్పులు ఉన్నాయి, నేను తీర్చలేకపోతున్నాను అంటే స్నేహితురాలు కదని ఆవిడ కూడా ఈ యాప్ గురించి చెప్పింది. వీళ్ళిద్దరూ ఈ యాప్తో రోజుకి ఆ యాప్లో 1 గంట 2 గంటలు కాల్స్కి అటెండ్ అవుతూ రోజుకి సుమారుగా
ఒక 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకుంటున్నారు. అయితే కొడుకు ఏం చేశాడంటే ఒక కోడలతో మనం మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోతే మా అమ్మ బాగా చూసుకుంటుంది కదా అని గొడవ చేయడం మొదలెట్టాడు. వీడు ఆటో తోలటం, జొమాటో, స్విగ్గీ చేయడం ఓపిక లేక ఆ క్రమంలో ఆ అమ్మాయి కంప్లైంట్ చేసింది, మా అత్తగారు ఇలాంటి ఫ్రాడ్ చేస్తుంది, నాకు కౌన్సిలింగ్ కావాలని కంప్లైంట్ చేస్తే 3 టౌన్ సిఏ గారు వాళ్ళ ఎస్ఐలు వెళ్ళి దీన్ని రైడ్ చేశారు. రైడ్ చేసిన క్రమంలో ఈ యాప్ అనేది వాళ్ళ ఫోన్లో కూర్చోబెట్టి వెరిఫై చేసినప్పుడు ఆ ఫోన్లో యాప్ని చూసాము. వాళ్ళే ఎన్రోల్ అయి ఉన్నారు. మనకి తెనాల్లో ప్రచారం అవుతున్నట్టుగా కానీ ఇతర విధంగా కానీ 100 మంది ఏమీ లేరు. అది ఆన్లైన్ యాప్, తెనాల్లో కానీ ఇక్కడ కానీ డిజైన్ చేయబడింది కాదు, ఇది ఫారెన్ యాప్. ఆ యాప్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆ యాంగిల్లో చూసేవాళ్ళు ఎన్రోల్ అవుతారు. డబ్బులు పేమెంట్ చేసి ఎన్రోల్ అయిన వాళ్ళు ఉంటారు, డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు. అంతేగాని దీనికి మనకు ప్రచారం జరుగుతున్నట్టుగా తెనాలి కానీ ఈ చుట్టుపక్కల కానీ ఈ యాప్ ఎవరు సొంతంగా డిజైన్ చేసింది కానీ కాదు, ఇది ఆన్లైన్ యాప్. దీని మీద మేమంతా మా ఐటీ కోర్ టీంతో రాత్రి అంతా మేము చూసాం. ఆ ముద్దాయిని తీసుకొచ్చినప్పుడు పర్యవేక్షణ చేసి ఈరోజు మా జిల్లా ఐటీ కోర్ దగ్గర కూడా ఆ యాప్ని, ఫోన్ని, వాళ్ళని కూడా తీసుకుని వెళ్తున్నాం. ఇందులో ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయేమో ఫైనలైజ్ చేస్తాం. లేదు ఈ యాప్ మీద మనం ఎవరు కంప్లైంట్ చేయాలనేది ఆన్లైన్ ఇంటర్నేషనల్ ఎవరికైనా కంప్లైంట్ చేయాలంటే చేస్తాం. కాబట్టి ప్రజలందరూ దీంట్లో ప్రచారం జరుగుతున్నట్టుగా ఎవరు ఇది భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదు. ఇది ఓన్లీ ఆన్లైన్ యాప్. పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చాం. ఆ సెల్ ఫోన్లు ఏ విధంగా వాడుతున్నారు అనేది, అది మత్తు పదార్థాలకి వాడుతున్నారా, ఆన్లైన్ యాప్లో చూడడానికి వాడుతున్నారా, రీల్స్ చూడడానికి వాడుతున్నారా అనేది మీరు ఎవరికెవరో ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి. అంతేగాని ఇక్కడ దందాలు జరగడం, తెనాల్లోని యాప్ డెవలప్ అయిందంటాం, బాధితులు ఉన్నారంటాం, ఇదంతా నిజం కాదు. మేము ఆ బాధితులు ఇళ్ళు కూడా వెళ్ళి చూసాము. ఆమె ఇప్పుడు తెనాల్లో 4000 రూపాయలు అద్దెకి తీసుకుని ఒక ఇంట్లో ఉంటుంది. ఆ అమ్మాయిని విచారించినప్పుడు ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. ఇవన్నీ మీడియా ముఖంగా ఈ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. కార్లు వేసుకొని అక్కడ తీసుకొచ్చి దాదాపు 100,000 మంది మీరందరూ కూడా ఇప్పుడు ఆ బాధితుల మాకు చట్టం దృష్టిలో ఆవిడ బాధితురాలు, ఆవిడ ఇక్కడే ఉంది, మీరు మాట్లాడచ్చు. ఆవిడ ఇల్లు వెళ్ళి కూడా మీరు చూడొచ్చు. ఆవిడ కార్లు వేసుకునే స్టేజ్లో ఉందా, లేకపోతే ఒక అమ్మాయి అప్పులపాలి ఇంతకుముందు పనులు చేసుకునేది. ఈ యాప్ వయసు 45 సంవత్సరాల వయసులో పని చేసుకోలేక ఈ యాప్కి దిగింది. ఇది మనం ఎవరిని బ్లేమ్ చేయం. బట్ ఏంటంటే చెడుగా సోషల్ మీడియాలో చెడుగా తెనాల మీద జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకట్ట వేయాలని మాత్రమే ఈ ప్రెస్ మీట్ పెట్టాము. మీరు వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళని కూడా విచారణ చేస్తే వాస్తవాలు వెలుగుకి వస్తాయి. బట్ ఇందులో ఉన్న ఒక మైనస్ ఏంటంటే మనం ఈ ఆన్లైన్ యాప్లు ఇలాంటివి ఉన్నాయని సవివరంగా వివరిస్తే యూత్ దాన్ని వేరే విధంగా తీసుకొని తెలియని వారికి తెలియచెప్పినట్టుగా ఉంటుందని మేము లోతుగా వెళ్ళి మీకు ఆ యాప్లు కానీ వాటి గురించి చెప్పట్లేదు. దయించి అందరూ కూడా అర్థం చేసుకోండి. మీకు అందరికీ మేము అది మీకు అర్థం అవ్వాలనే ఈ సమావేశం. ఇప్పుడు అత్తగారు ఈ ప్రాబ్లంతో ఉంది, కొడుకు మళ్ళీ మన ఇంటి మా అమ్మని చూసుకోవడానికి వెళ్ళిపోదాం అన్న క్రమంలో ఆవిడకి ఈ పని ఇష్టం లేక ఆవిడ మనకు కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ చేసే క్రమంలో మనం వెళ్ళాము. చట్టం దృష్టిలో మనకున్న చట్టం దృష్టిలో చూస్తే ఈ ఆన్లైన్ యాప్లో వీళ్ళు ఎవరైతే ఉన్నారో విక్టిమ్గానే పరిగణిస్తాము. మనం యాక్షన్ తీసుకునేది ఎవరి మీద అనేది ఫర్దర్గా ఈ బ్యాంక్ అకౌంట్లు, వాళ్ళ యొక్క ఆన్లైన్ అకౌంట్లు పరిశీలించిన తర్వాత మనం లీగల్గా ప్రొసీడ్ అవుతాం. అవును, ఆ సాయి అని అతనే అమ్మాయి అనురాధ కొడుకు. అతని యాప్ డౌన్లోడ్ చేసి పెట్టాడు. అతను మనకు దొరకనందువల్ల ముందే ప్రెస్ మీట్ పెట్టాలి. అతను దొరకలేదు. ఆ యాప్ గురించి మనకి ఆ ఫోన్లో మొత్తం చూపించలేదు. రాత్రి మా సైబర్ క్రైమ్ టీము అతను కూర్చోబెట్టుకుని ఈ విషయాలన్నీ చూసిన దాని మీద ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టాం. క్రైమ్ అనేది మన తెనాల్లో జరిగిన దానికి మనం ఆన్సర్ చేస్తాం. విజయవాడది ఫర్దర్గా ఏమైనా ఉంటే వాళ్ళకి తెలియపరుస్తాం. అట్లా ఏమీ లేవండి, ఎక్కడా లేవు. విజయవాడలో వాళ్ళ మీద కేసులు బుక్ చేశారు. ఇక్కడ తెనాల్లో 2 సంవత్సరాలు బట్టి దందా చేస్తున్నారు. ఇవన్నీ వాస్తవాలు కాదు. వాళ్ళు పనికని ఇక్కడ అప్పులు పాలై కొడుకుని చదివించుకొని పనికి వెళ్ళింది విజయవాడ వెళ్ళారు. విజయవాడలో కొడుకు కోళ్ళు గొడవపడి వచ్చేసాక ఆవిడ ఒక్కతే ఉండడం ఇష్టం లేక ఇక్కడికి వచ్చేసింది. 2 నెలలు అయింది ఆవిడ వచ్చి, అది కూడా ఇల్లు తీసుకుంది. ఇవంటి ఏంటంటే మేము కరెక్ట్గా ఈ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ అనురాధ కొడుకు భయంతో పారిపోయాడు.
వాడిని పట్టుకున్నాక మనం చెప్దామనే క్రమంలో ఇవన్నీ వచ్చినాయి తప్పితే ఇవన్నీ వాస్తవాలు కాదండి. శ్రీకాకుళం పరిధిలో ముఖ్యమైన కేసులు ఎఫ్ఐఆర్ కట్టే విషయంలో అశ్రద్ధ చూపిస్తున్నారన్న ఒక ఆరోపణ ఉంది సార్. దాని మీద ఎస్ఐ అది సాయం ఏం చేస్తాడు సార్? సాయి అనే అతను బీటెక్ చదువుతూ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ప్రజెంట్ అయితే ఆటో వాళ్ళ మావయ్య కట్టెలో ఇక్కడ అడితీల్లో కట్టెల వ్యాపారం చేస్తే ఆటో నడుపుతూ ఉంటాడు. స్విగ్గీ జొమాటోకి వెళ్తూ ఉంటాడు. ఆటో తోలుకోవడం ర్యాపిడో చేసుకుంటాం. ఇది ఎట్లా తెలుసు నీకు ఈ యాప్? విజయలక్ష్మి అను తులసి రెడ్డి అని వాళ్ళు నేర్పించారు. మా మదర్ వాళ్ళ ఫ్రెండ్. చెప్పు ఏం జరిగింది చెప్పు. అలా అడుగుతాం చెప్పు. మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ వట్టిగుంట విజయలక్ష్మి అని వాళ్ళ అబ్బాయి తులసి అని విజయవాడ రండి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి పిలిచి ఇది చూపించారు. తర్వాత ఇక గొడవలు అయ్యి ఇంట్లో మేము వచ్చేసాం తెనాలి సపరేట్గా. తర్వాత మా మదర్ కూడా వచ్చేసారు తెనాలి. ఇప్పుడు మా మదర్ వేరుగా మేము వేరుగా ఉంటున్నాం. మా మదర్ చేసుకుంటున్నారు. ఎంతకాలం నుంచి చేస్తున్నారు? 3 months. అది తులసి అనే అన్నయ్య చూపాడు మొత్తం. మీకు దాదాపుగా చాలా మంది లేడీస్ తెలుసు, వాళ్ళందరినీ తీసుకొచ్చి చిచ్చి లేదండి, అలా ఏం లేదు. మాకు అసలు ఏ అమ్మాయిలు తెలియదు, ఎవరు ఏం తెలియదు. ఓన్లీ మా మదర్ ఒక్కలే చేసుకుంటారు. ఆ యాప్లో ఓన్లీ ఫేస్ ఎవరైతే ఐడి ఇచ్చినారో వాళ్ళ వరకే కనపడాలి. వాళ్ళు అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళే మొత్తం చూపించి దగ్గర ఉంటే చేయించారు. చెప్పాను నాకు అప్పులు ఉన్నాయి, మరి నేను చచ్చిపోమంటావా అది ఇది అని చెప్పి నీ సావు నువ్వు సావని నేను సపరేట్ అయిపోయాం. ఎప్పటి నుంచి చేస్తుంది? విజయవాడ నుంచి వచ్చినాక అక్కడ విజయవాడలో ఎన్నాళ్ళు చేసింది, ఇక్కడికి వచ్చినాక? విజయవాడలో ఒక 2-3 months, ఇక్కడ 3 months. దాదాపు 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది దందా అని చెప్తున్నారు. లేదు ఎవరైనా చెప్పమన్నారా నిన్ను ఇట్లా రంగాల నుంచి? లేదు, నేను నిజంగా ఒప్పుకుంటున్నాను, జరిగింది చెప్తున్నాను. ఇన్కమ్ ఎట్లా దీనికి? మీకు ఇన్కమ్ ఎట్లా వచ్చేది? అంటే అప్పుడు ఏదో అకౌంట్ నెంబర్ చెప్పమంటే చెప్తే దానిలో పడిపోతూ ఉంటాయి వీక్లీ వన్స్. ఎంత పడతాయి? 4,000 to 5,000. విజయవాడలో మీ మీద కేసులు ఉండి అక్కడ అరెస్ట్ చేస్తేనే అక్కడ నుంచి బయటకు వచ్చాక తెనాలి వచ్చి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశారని చెప్తున్నారు. కాదు, అబద్ధం. కేసులు అయినాయా విజయవాడ? లేదు ఏం లేదు, మా అంతకు మేము వచ్చేసాం. గొడవ రేపు వీళ్ళిద్దరు భార్య భర్తలు అక్కడ వ్యవహారం నచ్చక వచ్చేసారు. ఒక మనిషి చూస్తే ఎంత పడుతుంది? అర్థం కల. ఇది యాప్లోకి వెళ్ళి ఎట్లా మీకు డబ్బులు వస్తాయి? యాప్లో అంటే వాళ్ళు ఏదో టోకెన్స్ కొనుక్కుంటారు, ఆ టోకెన్స్ మనకి మనీగా జనరేట్ అవుతాయి. అది నీకు నేను పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రైట్. మీ పేరేందమ్మా? గోడపాటి అనురాధ. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చినారు? అప్పుల పాలైపోయాము, అప్పులు కావాలా, అందుకని ఇలాగ చేయాల్సి వచ్చింది. అప్పుల పాలైతే వేరే పనులు ఏమైనా చేసుకోవచ్చు? చాలా ఉన్నాయండి, 5-6 లక్షల దాకా ఉన్నాయి. అవి తీర్చమని ఒకటే ప్రాణం తీస్తున్నారు. అందుకని నాకు తెలిసిన విజయలక్ష్మి అని ఆమె చెబితే ఇలాగా చేశాను. ఎవరు తెప్పించారు మీకు ఈ విధంగా? విజయలక్ష్మి అని విజయవాడలో ఉండిద్ది, వాళ్ళ అబ్బాయి అని ఆమె చెప్పారు. ఇట్లా యాప్లో చేసుకుంటే ఇలా డబ్బులు వస్తాయి, మీకు అప్పులు తీర్చుకోవచ్చు నువ్వు అని. సరేలే అని ఇంకా చేసుకుంటున్నాను సార్. ఇంకా చెప్పు, ఇంకా ఏం జరుగుతుంది, ఎట్లా చేసావు, ఏ విధంగా వీళ్ళలోకి ఎట్లా ఎంటర్ అయ్యావు? దీనికంటే అదే అండి, ఆన్లైన్లో యాప్ ఒకటి ఉండిద్ది, ఆ యాప్ ఓపెన్ చేసుకొని ఆన్లైన్లో కూర్చుంటానండి. అది వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, నేను మాట్లాడుతూ ఉంటాను వాళ్ళతోటి. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తూ ఉండాలి. దానివల్ల మీకు ఎంత డబ్బు వస్తుంది, ఎంతసేపు ఆ విధంగా చూస్తారు? ఒక 2 గంటలు ఉంటానండి, వారానికి 4,000 వస్తాయి. రోజు ఇదే పని లేకపోతే టైం ఏమన్నా? లేదండి, ఏదో వారంలో 3 రోజులు 4 రోజులు ఉంటాను అంతే. నువ్వు ఒక్కదానివైనా ఇంకెంతమంది ఉన్నా నువ్వే తీసుకెళ్ళి కూర్చోబెట్టా? లేదండి, నేను ఒక్కదాన్ని. మరి మీ ఇంటికి చాలామంది వస్తారు, దాదాపు 100 మంది ఆడవాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి నువ్వు చేసినట్టే చేస్తారు అని చెప్పి చాలా కథనాలు వచ్చింది. అది ఎంతవరకు నిజం? లేదండి, అన్ని అబద్ధాలే. నేను ఒక్కదాన్నే కూర్చుంటానండి.
ఒక 20 రోజుల మించి మాత్రం తను కూడా అప్పులు ఉన్నాయమ్మా నేను ఇబ్బంది పడుతున్నానంటే తను మాత్రం ఒక 20 రోజుల మించి వస్తుందండి అంతే. ఇంకా మా కాడ ఎవరు అమ్మాయిలు లేరు, ఎవరు రారు. ఎంత సంపాదించా? ఏమున్నాయి సార్, అప్పులే సరిపోతాయి. వారానికి 4 వేలు వస్తాయి. దీని వెనకాల నువ్వు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారని చెక్ చేయించావు? ఆహా, తెలియదు సార్. ఎవరు లేదు, నువ్వే చేస్తావు. నీ వెనకాల ఇది చేయమని చెప్పి ఎవరైనా చేపిస్తున్నారా? లేదండి, మాకు వేరే విజయలక్ష్మి అని ఏమో నేర్పించింది కదా, ఇంకా నేనే చేసుకుంటా ఉంటాను ఒక్కదాన్ని. మీకు ఆ యాప్ ఎలా ఓపెన్ చేయాలని ఇవన్నీ తెలుసా? ఏం చదువుతున్నా? నేను 6 చదివాను. షహనాజ్. ఎక్కడ ఉంటావు? చెంచిపేట. ఏం చేస్తుంటావు? నేనేం చేయనండి, అంతకుముందు ఇళ్లలో పని చేసేదాన్ని, ఇప్పుడు ఏం చేయట్లా. మరి ఎందుకు ఈ పనులు చేస్తున్నా? నేను ఈ పనికి ఒక 20 రోజుల క్రితం ఈ అమ్మాయి కొద్ది పరిచయం అయింది. వీళ్ళ అక్కాయి తెలుసు నాకు. అక్కడ నుంచి ఈ అమ్మాయి పరిచయం అయ్యి డబ్బులు ఉండేయని అంటే నేను ఇలా చేసుకుంటున్నాను వస్తావా అంది. సరేలేని వెళ్ళాను నేను. వేరే పనులు చేసుకోవచ్చు కదా, ఇదేం పని? ఏ పని చేయలేను అండి. వీళ్ళ దగ్గరికి వెళ్ళమని ఎవరైనా చెప్పారా? నాకెవరు చెప్పదా. ఎంత అప్పులు ఉన్నాయి? నాకు 3 లక్షలు దాకా. మీ పిల్లలు ఏం చేస్తారు? ఎంతమంది పిల్లలు? పిల్లలు వద్దులేండి. అసలు ఈ గురించి నీకు ఎవరు చెప్పారు? ఏ విధంగా పరిచయం అయ్యావు? ఇంకా నీతో పాటు ఎవరైనా ఉన్నారా? నేను ఒక్కదాన్నే, నాకు నాతో పాటు ఎవరు లేరు. నాకెవరు చెప్పలే. వీళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే ఈమె పరిచయం అయింది ఆడ. అక్కడ నుంచి ఆమె నేను మాట్లాడుకొని ఆమె చెబితే నేను వెళ్ళా. నేను వెళ్ళింది మొన్నేనండి, 20 రోజుల క్రితం. నేను నాకు వారానికి 1000 రూపాయలు కాదు 2 సార్లు ఇచ్చింది అంతే. ఎక్కడికి? లేదండి, ఇంకెవరు లేదు. అసలు నేను వెళ్ళేదే నా ఎవరికి తెలియదు. నేను ఒక్కదాన్నే వెళ్తా అట్ట.